హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రభా స్మార్ట్ కిచెన్. నేను మీ ప్రభ. ఈ సండే నేను ఒక సూపర్ స్పెషల్ రెసిపీతో మీ ముందుకు వచ్చాను. అదే మొగలాయ్ చికెన్ దమ్ బిర్యానీ. ఈ మొగలాయ్ చికెన్ దమ్ బిర్యానీ చూడటానికి నార్మల్ చికెన్ దమ్ బిర్యానీలా ఉన్న ఎక్స్ట్రా ఫ్లేవర్స్తో సూపర్ టేస్టీగా ఉంటుంది. ఈ బిర్యానీ మంచి ఫ్లేవర్తో చాలా అరోమాటిక్గా రెస్టారెంట్లో తిన్నట్టే ఉంటుంది. కొంచెం ఓపిక్గా దీన్ని ప్రిపేర్ చేసుకుంటే రెస్టారెంట్కి వెళ్ళే పని లేకుండా ఇంట్లోనే హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. ఇప్పుడు దీని తయారీ విధానం చూద్దాం. దీనికోసం నేను ఇక్కడ బోన్స్తో ఉన్న చికెన్ 1 kg తీసుకుని బాగా క్లీన్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు దీనిలో బాదం, పిస్తా, జీడిపప్పు చిన్న ముక్కలుగా కట్ చేసుకుని 1/2 కప్ వేసుకోవాలి. తరువాత 1 టేబుల్ స్పూన్ పాలమీగడ, 2 టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 కప్ పెరుగు వేసుకోవాలి. తరువాత కట్ చేసుకున్నవి 6 పచ్చిమిరపకాయలు, 1/2 కప్ పుదీనా, 1/2 కప్ కొత్తిమీర, 1.5 టేబుల్ స్పూన్స్ ధనియా పౌడర్, 1 టేబుల్ స్పూన్ జీరా పౌడర్, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్, 1.5 టేబుల్ స్పూన్స్ కారం, రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకుని తరువాత క్రష్ చేసి పెట్టుకున్న యాలకులు 4, పెప్పర్ పౌడర్ 1/2 టేబుల్ స్పూన్. తరువాత హోల్ బిర్యానీ ఐటమ్స్ వేసుకోవాలి. బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, లవంగాలు, అనాస పువ్వు, మరాఠీ మొగ్గ, జాపత్రి, జాజికాయ, కొంచెం షాజీరా కూడా యాడ్ చేసి తరువాత 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఇక్కడ నేను వేసుకున్న ఆయిల్ బిర్యానీకి ఫ్రైడ్ ఆనియన్స్ వేస్తాం కదా, ఆనియన్స్ వేయించుకున్న ఆయిల్ నేను ఇక్కడ వేస్తున్నాను. ఈ ఆయిల్ అయితే ఈ బిర్యానీకి మంచి ఫ్లేవర్ని ఇస్తుంది. మీరు కూడా ఆనియన్స్ ఫ్రై చేయగా మిగిలిన ఆయిల్ వేసుకోండి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ గీ వేసుకొని తరువాత ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకొని కొంచెం ఫుడ్ కలర్ కూడా యాడ్ చేయాలి. ఇది ఆప్షనల్ మాత్రమే. ఇప్పుడు దీన్ని అంతటిని ఒక 5 మినిట్స్ చేతితో బాగా ప్రెస్ చేస్తూ కలుపుకోవాలి. ఈ ఫ్లేవర్స్ అన్నీ చికెన్కి పట్టేటట్టుగా బాగా కలుపుకోవాలి. ఎంత ఎక్కువగా చికెన్ ఇలా కలుపుకుంటే అంత బాగా ఫ్లేవర్స్ అన్నీ చికెన్కి పడతాయి. ఇలా మొత్తం అంతా బాగా కలుపుకున్న తర్వాత దీన్ని అంతటిని బాగా సెట్ చేసి మూత పెట్టి 1 అవర్ అయినా పక్కన పెట్టుకోవాలి. మినిమం అయితే 1 అవర్, ఇంకొంచెం ఎక్కువసేపు ఉంచినా ఈ బిర్యానీ టేస్ట్ సూపర్గా ఉంటుంది. 1 అవర్ తర్వాత దీనిపైన కరివేపాకు కొంచెం చల్లి అలా పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు రైస్ కుక్ చేసుకుందాం. స్టవ్ మీద గిన్నె పెట్టుకుని దానిలో వాటర్ వేసి వాటర్ మరగనివ్వాలి. ఇక్కడ వాటర్ కొలత ఏమీ లేదు. మనం తీసుకునే బిర్యానీ రైస్ కుక్ అవ్వడానికి సరిపడా వాటర్ వేసుకోవాలి. తర్వాత దీనిలో హోల్ బిర్యానీ ఐటమ్స్ వేసుకోవాలి. ఇక్కడ నేను కేజీ చికెన్కి 3/4 kg రైస్ని తీసుకుంటున్నాను. తరువాత దీనిలో కట్ చేసుకున్నవి 4 పచ్చిమిరపకాయలు, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకుని అంతా బాగా కలుపుకోవాలి. ఇలా అంతా కలుపుకున్న తర్వాత దీన్ని మూత పెట్టి హై ఫ్లేమ్లో బాయిల్ అవ్వనివ్వాలి. వాటర్ ఇలా బాయిల్ అవుతూ ఉండగా 1/2 అవర్ సోక్ చేసి పెట్టుకున్న బిర్యానీ రైస్ని దీనిలో వేసుకోవాలి. రైస్ అంతా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని తర్వాత దీనిలో కట్ చేసి పెట్టుకున్న పుదీనా కొంచెం, కొత్తిమీర కొంచెం వేసుకొని మూత పెట్టి దీన్ని కుక్ చేసుకోవాలి. బాస్మతి రైస్ చాలా త్వరగా కుక్ అయిపోతుంది. దీన్ని చెక్ చేస్తూ ఉండాలి. ఇది 50% కుక్ అయిన తర్వాత ఈ రైస్ని వాటర్ నుంచి సెపరేట్ చేసి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న చికెన్లో వేసుకోవాలి. ఈ చికెన్ పైన వేసిన కరివేపాకు కూడా ఈ బిర్యానీకి మంచి ఫ్లేవర్ని ఇస్తుంది. ఇప్పుడు రైస్ అంతటిని బాగా స్ప్రెడ్ చేసుకోవాలి. రైస్ మొత్తాన్ని వేసి బాగా స్ప్రెడ్ చేసుకున్న తరువాత ఇంకొంచెం ఆనియన్స్ వేయించిన ఆయిల్ని వేసుకోవాలి. అంటే 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్, 1 టేబుల్ స్పూన్ గీ, 1/2 కప్ బిర్యానీ కుక్ చేసుకున్న వాటర్, అది ఇలా అంచుల నుంచి వేసుకోవాలి. తరువాత కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్, కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర, తరువాత 1/2 టేబుల్ స్పూన్ ఫుడ్ కలర్ వేసుకోవాలి. ఇది ఆప్షనల్ మాత్రమే. రెస్టారెంట్ లుక్ రావాలి అంటే ఫుడ్ కలర్ కానీ సాఫ్రాన్ కానీ వేసుకోండి. తరువాత దీనికి మైదా పిండి ముద్దలా కలుపుకొని ఈ గిన్నె చుట్టూ దాన్ని స్ప్రెడ్ చేసి పైన లిడ్ కవర్ చేయాలి. లిడ్ పెట్టిన తర్వాత గట్టిగా ఒకసారి ప్రెస్ చేసి పైన రైస్ కుక్ అవ్వగా మిగిలిన వేడి వాటర్ ఉంటుంది కదా, అది గిన్నెలో వేసి పెట్టాలి. ఇప్పుడు దీన్ని 5 మినిట్స్ హై ఫ్లేమ్లో, 15 మినిట్స్ లో ఫ్లేమ్లో కుక్ చేయాలి. కుక్ అయిపోయిన తర్వాత 15 మినిట్స్ లిడ్ క్లోజ్లో ఉంచాలి. తర్వాత దీన్ని ఓపెన్ చేస్తే మంచి ఫ్లేవర్తో చాలా అరోమాటిక్గా ఉంటుంది. చూడండి ఎంత బాగా కుక్ అయిందో. ఇక్కడ నేను చెప్పినట్టు అన్నీ కరెక్ట్గా వేసి ఇలా ట్రై చేసి చూడండి. సూపర్ టేస్టీ మొగలాయ్ చికెన్ దమ్ బిర్యానీ రెడీ అయిపోతుంది.
మేమైతే ఫుల్ ఎంజాయ్ చేసాం. మీరు కూడా ఇలా ట్రై చేస్తే ఎలా వచ్చిందో నాతో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసి ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేయండి. దానివల్ల నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే నోటిఫికేషన్ మీకు వస్తుంది. మరెన్నో ఇలాంటి టేస్టీ డెలీషియస్ రెసిపీస్ కోసం ప్రభాస్ స్మార్ట్ కిచెన్ ఛానల్ని చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.